బాధ ఎవరికైనా ఒకటే, తేడా కేవలం భరించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏం చూస్తున్నావురా? ఎక్కువ చూడ, కల్లోకి వస్తా. నీళ్ళెందుకురా నీకు? అనే ఉంటుంది సీట్ లేని సైకిల్ తొక్కుతున్నట్టు. పారేసిన అతి తొక్కను అడుగుతూ తెలుస్తుంది నా ఫీలింగ్. కనీసం తొక్కు కోసం ఆవులైనా వస్తాయి, నా కోసం దూకడానికి బావులు తప్ప ఏమీ లేవు. డ్రైన్లో దూకే కన్నా ట్రైన్ ముందు దూకడం బెటర్, చావు గ్యారంటీ ఉంటుంది. అందంగా లేకపోతే ఐడెంటిటీ, వాల్యూ రెండూ లేవు. ఇది నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల తీసుకున్న డెసిషన్ అన్న మైండ్ చెప్తుంది, కానీ ఇది రైట్ డెసిషన్ అన్న మనసు చెప్తుంది. All credit goes to Kada screenplay, దర్శకత్వం by God. బ్రతుకున్నప్పుడు ఆనందం లేకపోతే చావులోనే శాంతి ఉంటుంది. శాంతి మా ఇంటి పక్కన ఉంటుంది. శాంతిని ఇంటర్వ్యూ చేయమంటే వద్దాను. ఆమెకి ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. అన్ని సక్సెస్ స్టోరీస్ ఒకేలా ఉంటాయిరా. సక్సెస్ పొందాలంటే గైడ్స్ ఫాలో అవుతే చాలు, కానీ ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలంటే గట్స్ కావాలి. అందుకే ఫెయిల్యూర్ స్టోరీస్ ఆర్ ఇంట్రెస్టింగ్. అందుకే నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ వీడియో తీస్తే విధిలోకి నొక్కుతారు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎందుకు? నీ బ్రెయిన్కి థింక్ చేయడం ఎలా రాదో ఇక్కడ ట్రైన్స్కి టైంకి రావడం అలా రాదు. ప్యాసింజర్స్ వెయిటింగ్ టైంలో మనం షూటింగ్ చేయొచ్చు. మనం షూటింగ్ చేయడానికి రైల్వే స్టేషనే కరెక్ట్. అవునరా, స్టేషన్లో చాలా రకాల మంది ఉంటారు. గొప్ప పేద, చిన్న పెద్ద, ఆడోళ్ళు మగోళ్ళు, అటు ఇటుగా నీలాంటి వాళ్ళు. ఏడ్చావు, అయినా వాళ్ళ బాధలు నీకెందుకు చెప్తారు? అరే ఇది ఇండియారా, ఇక్కడ బడ్జెట్కి తక్కువే కానీ బాధలకేం తక్కువ లేదురా. కెమెరా ముందుంటే మూగవాడైనా మాట్లాడతాడరా. సరే, ఇప్పుడు స్టేషన్కి పటాల మీద నుంచి ఎందుకు? పట్టాల మీద నుంచి పోతే దగ్గర అవుతుంది, అటు నుంచి పోతే బట్టలు తడిచిపోతుంది. నీ ఇష్టం.
అరే ఎవర్రా మీ పట్టల మీద పండుకుంది? అరే ఏమవర్రా చచ్చిపోతున్నా ఏంది? అరే ట్రైన్ వస్తుందిరా ఆపాలి. మీ దగ్గర ఏమైనా రెట్లు అవుతుందా? ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. అక్క అక్క లే అక్క, ట్రైన్ వస్తుంది అక్క, లే అక్క, లే అక్క. అబ్బా అరే జల్దీ రెడ్ తీరా. వద్దానక్క, నువ్వు చావద్దు. వద్దక్క, నేను వదలా. ఓమా రైల్వే ట్రాక్ మీద కూర్చున్నావు, ట్రైన్ వస్తుందని తెలియదా? రైల్వే ట్రాక్ మీద ట్రైన్ రాకపోతే టైటానిక్ వస్తుందా? పట్టీలు పట్టాలో ఎక్కి పట్టుమని ట్రైన్ వచ్చింది, మీరు పట్టించుకోకండి. సరే పోలీసుల్లో కంప్లైంట్ చేయాలా? ఆడోళ్ళకి కౌంటర్ రాలేదనుకో కన్నీళ్ళు వాడతారు, పని జరిగిపోతుంది. సరే సరే మీరు చూస్తా ఉండండి, నేను వేరేటోళ్ళకి చెప్పొస్తా. ఏంటి సూసైడ్? ఎగ్జామ్ ఫెయిలియరా లా ఫెయిలియరా? ఇంత వేడి పట్టాల మీద చల్లగా పడుకున్నావు. ఫెయిల్యూరా? బాధ ఏంట్రా ఇంత సైజులో ఉంది? సైజ్ బట్టి బాధలు వస్తే అసలు పక్క వాళ్ళకి బాధలు ఉండాలా తిక్కోడా? కూడా బాయ్ ఫ్రెండ్ వదిలేస్తుంటాడు, వదిలేయి. బతికిపోయిన బాయ్ ఫ్రెండ్. సెటర్ వేద్దామా, స్టోరీ విందామా? ఒక్కరు రిజెక్ట్ చేస్తే లవ్ ఫెయిలియర్ అంటారు, కానీ అందరూ రిజెక్ట్ చేస్తే ఫ్లాప్ సినిమా అంటారు. ఆ ఫ్లాప్ సినిమా పోస్టర్ మీద పిడకలా అయిందిరా నా లైఫ్. ఎంత కలర్ మ్యాచ్ అయినా పిడకతో కంపారిజన్ అక్క చెండాలంగా. పైన ఎండ కాలుతున్నప్పుడు కౌంటర్ వేయద్దు, కింద కాలుతుంది. అరే సెటార్ వేద్దామా, స్టోరీ విందామా? సరేలే అక్క, నీ బాధ ఏంటో చెప్పు, మేము కొంచెం కన్విన్స్ అవుతాం. పెళ్ళికి నలుగురిని కన్విన్స్ చేయాలి, కానీ చావుకి నేను కన్విన్స్ అయితే చాలు. ప్లీజ్ అక్క, ట్రైనానికి టైం ఉంది, మాకు ఓపిక ఉంది, మీకు తీరిక ఉంది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కూడా. అన్నిటికంటే అందరికంటే పెద్ద సమస్య నాదే. నేను అందంగా లేను, నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను. అక్కడ కూర్చుంటే ఉంగిపోతాయి, పోయి అక్కడ ఆడుకోపో. నన్ను ఎవ్వరు ఆడుకోనివ్వరా? నేను ఎక్కడ ఆడుకోవాలి? పోయి అక్కడ ఆడుకోపో. నో ఏంజల్, 7 సెకండ్స్లో ఏడ్పు ఆగితే అది చిన్న బాధనే. సో డోంట్ క్రై. నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఆడుకోవాలి, నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. దేవుడు నన్ను ఇట్లా ఎందుకు చేసిందో ఏమో. ఇంతేనా? ఇందుకే చనిపోవాలనుకుంటున్నావా? ఇలా అయితే రోజు చాలా మంది దాకా చచ్చిపోతారు. అందం అబద్ధం, కరిగిపోతుంది. అందం చూసి పుట్టిన ఇష్టం నిజమేలా అవుతుంది? మనసే ఇంపార్టెంట్. కరెక్టే కానీ మన్స్ ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టలేం కదా. ఒక్కడు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించలేదు. పోనీ హీరోయిన్ ఫోటో పెడదామంటే నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఫోటో పెడితే అలా ఒప్పుకోరే. అమ్మాయిలు మ్యాగజైన్ లాగే కవర్ పేజ్ బాగాలేదనుకో లోపల మ్యాటర్ ఎవరూ పట్టించుకోరు. మొహం బాగాలేదనుకో మనసును కూడా ఎవరూ పట్టించుకోరు.
అరే నువ్వు ఏడు పాపి కొంటి అక్కకి పట్టిస్తా. అక్క చిన్న హెల్ప్. ఏ పాపల్ ఏడు పాపి కుంటి అక్కకి పట్టిస్తా. థ్యాంక్స్ అక్క. ఏంటక్క ఎందుకని డబ్బులు పెట్టేసావు? పసుపు, శనగపిండి, పెరుగు, కీర, అందులో కొంచెం ఉప్పు కారం కలిపేస్తే కూర అయిపోతుందిగా. అవునే, కూర అయిపోతుంది. తిను కూర. అమ్మ అక్క చూడ ఎలా కొట్టిందో. అమ్మ చూడట్లేదే, ఇంకోసారి కొడితే చూస్తుంది. ఏంజల్, జోసఫ్ అంకుల్ వారింట్లో పార్టీ ఉంది, తయారవు వెళ్దాము. నేను రానే, నాకు వర్క్ ఉంది. అరే నీకోసం మంచి డ్రెస్ తీసుకొచ్చానే. నాకొద్దే. రెడీ అవ్వు. సెవెన్ సీటర్కి కొత్త సీట్ కవర్లు వేసినంత మాత్రాన అది BMW అవుతుందా? కాదు. బాలేనిది నా మూడ్ కాదు, ముఖం. ఇది మార్చాలంటే మెట్రో రైల్ కన్నా ఎక్కువ వర్క్ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ? నో వే. కంకరాయిని ఎంత షైన్ చేసినా వజ్రం కాదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఆల్రెడీ చెండాలంగా ఉన్న ఫేస్ని ఇంకా చెండాలంగా చేసుకోకేంజల్. రిలాక్స్. హే కమ్ లెట్స్ టేక్ ఎ పిక్. ఏ వెయిట్, కొంచెం ఫోటో కలర్ఫుల్ గా ఉండనివచ్చు కదే. బ్యాక్గ్రౌండ్ కలరే కదే. నాకు అచీవ్. ఏ కమ్ లెట్స్ గో. కుల్ఫీ కాల్ కంటే నా సెల్ఫీ బెటర్. హాయ్. నిజంగా ఉమెన్స్ డే స్పీచ్ లో చింపేసే కదమ్మా. ఎక్కువ ఉప్పకండి సార్, నిజంగానే చనిపోతుంది. హారిక, నువ్వు కూడా స్పీచ్ చూడు. చదవాల్సింది నువ్వే కదా. థ్యాంక్ యూ సార్. కంటెంట్తోనే కనీలు తెప్పించేసావు. ఎలా చేసావు ఇలా? ఒక గంట టైం ఏంటి సార్, ఎలా రాసినో చెప్తాను. అయితే వదిలే. కంటెంట్ కంటే ప్రజెంటేషనే ముఖ్యం. సొసైటీలో రంగు పేపర్ల మధ్య మట్టి బొమ్మని ర్యాప్ చేస్తే మనీ ఎక్కువ పలుకుతుంది. తర్వాత రంగు పేపర్ చినుగుద్ది, బొమ్మ పగులుద్ది, కస్టమర్కి కాలుద్ది. నా పాయింట్ ఏంటంటే ప్రజెంటేషన్ చేసే విధానం అందంగా ఉండాలి. బిస్కెట్ ప్యాకెట్ కవర్ అందంగా ఉంటేనే కదా తీసుకుంటాం. లోపల విషయం తర్వాత. హ్యాబిట్. బాత్రూంలో టాయిలెట్ క్లీనర్ కూడా అందమైన మోడల్ చెప్తేనే కొంటాం కదా. అయ్యో, మోడల్ చెప్తానే కానీ బాత్రూమ్ కూడా పోనట్టున్నారే. అయితే ఏంజల్, ఈసారి ఉమెన్ డే స్పీచ్కి హారిక చేత ప్రజెంటేషన్ ఇప్పిస్తే చూసే వాళ్ళకి బాగుంటుంది కదా. ఏమంటావు? అయితే ప్యాకెట్ని తినండి సార్, కంటెంట్ ఎందుకు. బిస్కెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రాత్రంతా కూర్చొని స్పీచ్ రాశానమ్మా. ప్రతి లైన్కి చప్పట్లు పడతాయి తెలుసా. కానీ ప్రిన్సిపల్ హారికానే చదవమన్నాడమ్మా. హారికాకి అసలు కంటెంట్ మీద గ్రిప్పే లేదు తెలుసా. కంటెంట్ ఎందుకే, దాని కలర్ ఎందుకు అవే చేస్తారులే. పోనీ లేవే, ఫీల్ కాకు. అదేదో ఇంటర్నెట్లో బ్లాగ్స్ పెడుతుంటావు కదా, అందులో నీ స్పీచ్ పెట్టు, అందరు చదువుతారు కదా. ప్రొఫైల్ పిక్ హారిక పెట్టు, లేదంటే బ్లాగ్స్ చదివిన వాళ్ళు వావ్ అనే బదులు వాంతులు చేసుకుంటారు. నా ఫోటో ఏం పెట్టట్లేదులే, కొంచెం కలర్ వచ్చాక పెడతా. అబ్బో, ఈరోజు కొత్త షాప్లో కొత్త క్రీమ్ కొన్నా. నువ్వు కలర్ మారాలంటే షాప్ కలర్ కాదు, ఫోటోషాప్ వాడు, అదే బెటర్. హర్ట్ అయితే పెయిన్ తర్వాత ఏడుపు కామన్గా వస్తుంది. బట్ నా కేసులో ఎస్సేస్ వస్తాయి. flowerheart@blogspot.com. నా థాట్స్ అన్ని బ్లాగ్స్గా ఎక్స్ప్రెస్ చేస్తా. ఇట్స్ మై ఓన్లీ మీడియం టు లెట్ అవుట్ మై సెల్ఫ్.
జాన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడే. ఏంజిల్ ఎక్కడే? జాన్ చూడడానికి ఏంజిల్ ఎందుకే? అది నా పక్కన పందిలా ఉంటుంది. దాని పక్కన నడిస్తే అందరూ నన్నే చూస్తారు. సారీ, ఐ డిడ్ంట్ మీన్ దట్. ఇట్స్ ఓకేలే, నేను ఫీల్ అవ్వలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. అయినా పండుకి బుర్దంటే ఇష్టం కదా. సో లెట్స్ గో. I told her he likes me. I'm so happy. He likes me. I told you so many times. బుజ్జిదానా, నువ్వు మళ్ళీ కాలేజ్లో టాపే. ఏం తెలివే నీది. అబ్బాయిలు తెలుగు నమ్మాయికి పడరే, తెలుగు నమ్మాయికే పడతారు. నువ్వు మా బంగారమే. ముద్దు పెట్టకమ్మా, మూత్ నల్లగవుతుంది. కాకి పిల్ల కాకి ముద్దు. మళ్ళీ కాకిలాగా లేవే, నేనే ఇలా ఉన్నాను. చెల్లెమో తెలుపు, మళ్ళీ నేనే టీ రంగు. నేను నీకే పుట్టానా లేదా చెత్తగుల్లో తెచ్చావా? అవేం మాటలే, నువ్వు మీ తాత పోలికే. తాతలు ఆస్తులు పంచుకోవాలి కానీ పోలికలు కాదు. అదేంటి అలా మాట్లాడతావు? నువ్వు మాకు దేవుడిచ్చిన బ్లెస్సింగే. బ్లెస్సింగే కానీ సన్నగి వచ్చు కదా. ఈ సైజ్ లో ఏంటి? ఎవరైనా మధ్యలోకి వచ్చి నించుంటారా? బండితో సర్కిల్ చేసి చూపిస్తా. వద్దు మేమ్రా, మా డ్రెస్ పాడవుతుంది. అరే ఏంజల్ వస్తుంది, అక్కడ చుట్టూ తిప్పో. వీడు బైక్ బాబురావు. వీడు బైక్ ని గుర్రంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అడ్డమైన స్టంట్స్ చేస్తూ ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. అది కాలేజ్ సర్కస్ చూసినట్టు చూస్తారు. నాకు తిప్పనీకి వచ్చని చెప్పాను కదరా, చూచారా? మీరెవరు మధ్యలో రమ్మంటే రాలేదు. నా మీద తిప్పినవేంద్రా? నేను బక్రాదానా? నీ మీద దుమ్ము పట్ట కనపడదుగా. హాయ్, అన్నం తిన్నారా? ఏం కూర? ఇప్పుడు నీ బైక్ తలవాడు కనపడవరా? మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తారా? చదువు లేని వారికి సమాజం వాల్యూ ఇవ్వదు సార్. చదువే కాదు సార్, రంగులేని వారికి కూడా సమాజం విలువ ఇవ్వదు. చదువు అంటే మనకు మాత్రమే గౌరవం తెచ్చేది కాదు, ఎదుటి వాళ్ళని గౌరవించాలని నేర్పేది. ఉద్యోగం కోసం చదువు ముఖ్యం కదా సార్. ఎవరు చెప్పారు? ఉద్యోగం కోసం ఫేర్ అండ్ లవ్లీ ముఖ్యం సార్. అడ్వర్టైజ్మెంట్స్ లో చూడలేదా? చదువుండి ఉద్యోగానికి వెళ్తే నల్లగున్న జాబ్ ఇవ్వరు సార్. కానీ ఫేర్ అండ్ లవ్లీ వాడి తెల్లగా వెళ్తే జాబ్ ఇచ్చేస్తారు. అంటే ఉద్యోగానికి చదువుతో పని లేదనే కదా. ఫేర్ అండ్ లవ్లీ వాడితే జాబ్ వచ్చేస్తుంది. ఫేర్ అండ్ లవ్లీ వాడితే షాపానికి బిజినెస్ వస్తుంది కానీ నీకు జాబ్ రాదు. అవమానాన్ని ఆక్సిజన్లా వాడుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం ఏంజల్. జనాలు సెన్సిటివ్ అయితే టీవీ సీరియల్ చూస్తేనే ఏడుస్తారు. బట్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను టీవీ వాల్యూమ్ పెంచి ఏడ్చా.